వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ కుమార్. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇక్కడైతే నేనైతే బట్టలు అయితే ఉతుకుతున్నా అనమాట. ప్రస్తుతానికైతే మా చిన్న పాపకి అయితే మా తేజు బట్టలే వేస్తున్నాము. తేజు చిన్నప్పుడు బట్టలు అవే ఉన్నాయి, అందుకే ఇప్పుడైతే కొనడం లేదు. కొన్నాళ్ళు పోతే అవి అయితే సరిపోవు అనమాట. అప్పుడైతే కొనాల్సి వస్తుంది. ఈ గౌన్ అయితే మా తేజుది అనమాట. ఇప్పుడైతే మా చిన్నమ్మకైతే తొడుగుతున్నాము. తేజు అన్నీ అలానే ఉన్నాయి, ఒక్క డ్రెస్ కూడా పారేయలేదు లేదా ఎవరికి ఇవ్వలేదు అనమాట. చాలా అయితే అట్లనే ఉన్నాయి. అలా ఎవరికి ఇవ్వకూడదని వేరే వాళ్ళు నాకైతే చెప్పారనమాట. కొత్త బట్టలు అయితే ఇవ్వచ్చు, కానీ మా అమ్మ అయితే అసలు బట్టలు అట్లా దేవి పిండదనమాట, అట్లనే ఆరేసేస్తుంది. ఎందుకమ్మా అట్లా పిండితే ఏమంటే, అట్లా పిండినామనుకో అవి ఆరినాక అట్లే ఉంటాయంట, ముడతలే. అందుకే మా అమ్మ అయితే పిండకుండానే ఆరేసిస్తుంది. మేము అట్లా ఆరేయలేము, ఎందుకంటే అవి నీళ్ళన్నీ ఊడ్చుకుంటుంటే అవి నీళ్ళన్నీ పోతాయి కదా, వాళ్ళ ఇంటి ముందరికి పోతాయి. అందుకే నేనైతే అట్లా ఉతుకుతానే అట్లా ఊరిని అట్లా పిండేస్తాను అనమాట. పిండేసి ఆరేసేస్తాను కంపల్సరీ. నీళ్ళు వచ్చినప్పుడే నీళ్ళు పట్టుకోవాలి. అసలు నీళ్ళు అంటే నాకు గుర్తొస్తుంది ఏమంటే, మా పెళ్ళైన కొత్తలో మేము వేరే ఇంటి దగ్గర ఉంటుంది. ఈ ఇంట్లో కాదు, వేరే ఇంట్లో రెంట్కు. అక్కడ నీళ్ళు అనేదే రావన్నమాట. వస్తే నీళ్ళు అంటే ఊరి కుళాయి అంటారు కదా, దానికైతే వస్తాయన్నమాట. అవి ఎప్పుడు వస్తాయో ఎవరు చెప్పలేరు. అసలు ఏ టైంలో నీళ్ళు వస్తే ఆ టైంలో కంపల్సరీ బిందెలు తీసుకొని పోవాల్సిందే. నేనైతే తేననమాట, మా అత్త అయితే తెస్తుంది, అందుకుంటా. ఇంట్లోకి పోస్తాను అనమాట. ఆడ నుంచి ఆడికి ఇంట్లోకి అయితే పోసేస్తాం. మా అత్త ఎప్పుడు నీళ్ళు అనే ఉంటుంది. నీళ్ళు అయితే కంపల్సరీ పడుతుంది మా అత్త. అందుకే ఏ టైంలో వచ్చినా మా అత్త లేసి అయితే పోయి నీళ్ళన్నీ దానిలోకి పట్టేస్తుంది అనమాట. నేను నిద్రపోయినా కూడా. మళ్ళీ అలానే కొన్ని రోజులు చేసినాము. ఇంకా నీళ్ళు సాధ్యంగా మళ్ళీ వేరే ఇంట్లోకి పోయినాము. అది ఇప్పుడు ఉండే ఇల్లు. ఈడైతే భయం లేదనమాట, ఎనీ టైం నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మేము ఇక్కడ 6 ఇండ్లు ఉన్నాయి, అంటే 6 ఇండ్లు ఒకరివే అనమాట. అందరూ కంపెనీలకు వెళ్ళిపోతారు, మేము ఒక్కరిమే ఇంట్లో ఉంటాం కాబట్టి మాకు కుళాయి నీళ్ళు ఎనీ టైం వస్తాయి ట్యాంకులలో. ఇంకా వాళ్ళు మార్నింగ్ ఈవినింగే వాడేది. మేమైతే ఇంకా ఇంట్లో ఉంటాం కాబట్టి పల్లపులు నీళ్ళతోనే ఆడుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కదానికి నీళ్ళు కావాలి కదా, అందుకే కంపల్సరీ నీళ్ళు ఉండాలి. అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే, ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా, బాగా మీ మిద్దెల మీద కానీ లేదా ఎక్కడన్నా చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లకు కానీ డబ్బాలు పెట్టి నీళ్ళు కట్టండి అనమాట. ఎందుకంటే పక్షులకి ఇంకా ఎండాకాలం వచ్చేసింది కదా, పక్షులకి ఏదానికైనా నీళ్ళు అంత త్వరగా చిక్కవన్నమాట. అందుకే ఎక్కడన్నా మీకు తోచిన చోటు మటుకు కంపల్సరీ అక్కడక్కడ నీళ్ళు అయితే పెట్టాను అనమాట. పక్షులు ఏ ఊడి తాగుతూ ఉంటాయి. మా ఇంటి దగ్గరికి అయితే పిల్లి అయితే వస్తుంది. నేను పక్షులకి అన్ని నీళ్ళు పెట్టింటే పిల్లి దాన్ని నాకి మళ్ళీ గుమ్మనైపోతుంది అనమాట. అవి ఏమిటివని చూస్తుంది అనుకుంటా. ఓసారి అయితే తాగింది, ఇంకోసారి అయితే మళ్ళీ ఎప్పుడో కానీ తాగలే అనమాట. నేనైతే డైలీ పెడతాను నీళ్ళు. అవి వచ్చి తాగుతాయో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే కంపల్సరీ అయితే పెడతాను అన్నమాట. తాగితే మంచిదే కదా, దానిలోకి ఎక్కడైతే నీళ్ళు అయితే చిక్కవు. అవి నీళ్ళు వెతుక్కుంటూ పోతా ఉంటాయి కదా, ఎక్కడైనా నీళ్ళు ఉంటాయేమో అని. అక్కడ మీకు తోచిన తోట అక్కడక్కడ పెట్టండి, మీకు మంచిది. చూసే గుణ బాగా అనిపిస్తుంది. సరేనా? ఇప్పుడు మరీ ఎక్కువ ఎండలు అయిపోయినాయి కదా, ఎవరెవరు ఈత ఆడేకపోతున్నారు, ఎవరెవరు పోరు. అయినా ఈత ఆడేకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. రీసెంట్గా ఇక్కడ అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది చాలా పెద్ద బావి అంట, చాలా మంది ఈతకైతే పోయినారంట, అంత మగ పిల్లలు.
పోతే ఓ పిల్లోనికి అయితే ఈత రాదంట. ఓసారి బెన్లు వేసుకొని ఈత అన్నాడంట. మరి ఆ తర్వాత బెన్లు ఊసిపోయినాయో ఆ పిల్లోడు ఎట్లా తీసేసినాడో ఏమో తెలియదు. పెద్ద బావి పైన నుంచి దుంకినాడు అనమాట. దూకడమే బావి వారంటారు కదా, సైడ్లో రాళ్ళు, అవి రాళ్ళ కాడ దుంకినాడో లేదా ఆ సైడ్ దుంకినాడో అది తెలీదు. దుంకడమే లోపలికనే దుంకేసినాడంటే అది పూల్లో చిక్కుకున్నాడో తెలదు, లేదా రాయికి తగిలి అట్లే లోపలికి వెళ్ళిపోయినాడో తెలదు. మళ్ళీ అంతా పిల్లలంతా తారన్నారంట అక్కడంతా. అస్సలు ఏడే కానీ కనపడలేదంట. ఇలా కాదని పోలీసులకు అయితే ఫోన్ చేసినారంట. పోలీసులు ఫోన్ చేసి వచ్చి ఇంకా అవంతా చెక్ చేసినారనమాట. మళ్ళీ బావిలో ఉండే నీళ్ళన్నీ తోడేసినారు. తోడేసినంటే అదేదో మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్తో అయితే అన్ని బయటకు అయితే వెళ్ళగొట్టేసినారనమాట. వెళ్ళగొట్టేసినా అది పెద్ద బావి, నీళ్ళు వెళ్ళగొట్టేసినారు. అదైతే పెద్ద బావి కదా, అసలు చిక్కలేదనమాట. అందుకే మీరు కూడా కొంచెం జాగ్రత్త ఉండండి. అసలు ఈత రాని వాళ్ళు అయితే పోవకండి. ఈత వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసి ఆడుకోవాలా. అందరూ కొంచెం జాగ్రత్తగా అయితే కంపల్సరీ ఉండండి. విషయానికి వస్తే ఇక్కడైతే బట్టలన్నీ దేవేసి పిండేసేసిన బకెట్కి అయితే వేసిన అనమాట. ఇంకా బయట ఆరేస్తాము అని. బయట అయితే ఎండ కొంచెం వస్తుంది, అందుకే బిరిబిర ఆరేస్తే బిరిబిర ఎండకు కదా కంపల్సరీ. ఇలాగ ఎండ కాయినా కాసుకుపోయినా ఆరిపోతాయి అన్నమాట ఎండకు. ఇక్కడైతే నీళ్ళు అయితే పట్టేస్తున్నాం బకెట్ కడిగేసి. ఏ టైంలో అయినా నిలిచిపోతాయి అన్నమాట నీళ్ళు. అలా ఒక్కోసారి మనకు నీళ్ళు లేనప్పుడే నిలిచిపోతాయి, అదేంటో తెలియదు. కానీ మనకి ఎప్పుడు ఈరోజు నీళ్ళు లేవు అంటే ఇంకా ఆ రోజు నీళ్ళు రావన్నమాట. అందుకే నైట్ వర్షం పడింది కదా, కొంచెం చల్లగా అనిపిస్తుంది. మళ్ళీ రాను మధ్యాహ్నము అట్లయితే ఇంకా వేడి ఎక్కువైపోతుంది. ఇక్కడ బట్టలు అయితే ఆరేస్తున్నా. ఇలా నీళ్ళు కానీ పిండి కన్నామన్నకు ఇంకా ఈడే పడతాయి నీళ్ళు. ఈడ పడతాయి అట్లా కిందింటి వాళ్ళు అక్కడే బట్టలు ఆరేస్తారు కింద. ఇంకా తాళ్ళ మీద వాళ్ళు బట్టలు ఆరేస్తే ఈ నీళ్ళన్నీ ఆ బట్టల మీద పడతాయి అన్నమాట. అందుకే ఇట్లయితే పిండి ఆరేసేస్తే కొంచెం అన్ని పడినట్టుగా అయితే ఇక్కడే మన కళ్ళే పడతాయని అలానే పిండి అయితే ఆరేస్తాను అనమాట. పిండి అయితే ఆరేస్తా. ఏంటో అబ్బా ఎంత పని చేసినా అయిపోదు, ఈ పని ఇంకా చేయాల అనే ఉంటుంది. అది ఎంత చేసినా అయిపోదు అనమాట ఆ పని అయితే. మనకి ఎప్పుడు రెస్ట్ చిక్కుతుందో ఏమో, ఎవరికైనా రెస్ట్ చిక్కుతుందేమో కానీ హౌస్ వైఫ్కి అయితే కంపల్సరీ రెస్ట్ అనేది ఉండదు. ఇంకా బట్టలు ఆరేసి పని అయిపోయిందని కూర్చున్నామా, ఇంకా మా చిన్న బిడ్డలు అయితే ఆడుకుంటారు. ఇంకా పిలుస్తారనమాట, పని అయిపోయింది కదా ఇంకా నేను ఏడుస్తా అని. అలానే ఉంటుంది నా పరిస్థితి. నాకు తలకాయ నొప్పి రాలేదు అనుకున్నాను అనుకో, ఇంకా పిల్లలు ఏడిస్తే ఇంకా తలకాయ నొప్పి స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళు ఏడు పాపెక్కి నా తంతాలు పడల్లా ఏడు పాపించడానికి. మీరు కూడా అంతేనా? ఈ మధ్య నేను ఒకటి గమనించిన ఏంటంటే, మా పిల్లలలో పొద్దున్నే లేడమే లేస్తానే వినారనుకో, ఆ రోజంతా బాగా హ్యాపీగా ఏడ్చకుండా ఆడుకుంటూ ఉంటారనమాట. అదే పొద్దున్నే లేస్తానే ఏడ్చి అలా చేసినందుకు ఇంకా ఆ రోజంతా ఏడుస్తూనే ఉంటారు. అది ఎందుకో ఏమో నాకైతే అర్థం కాదు. మా తేజు అయితే నైట్లో భలే సతాయిస్తుంది, చిన్న పాప అయితే సతాయించదు అనమాట. ఎందుకో నైట్లో ఏడుస్తూనే ఉంటుంది మా పాప తేజు. అది ఎందుకో నైట్ అంతా ఏడుస్తుంది, మళ్ళీ మార్నింగ్ అయితే బాగా హ్యాపీగా అయితే పడుకుంటుంది. మా నిద్ర చెడగొడుతుంది అంతే ఆ పాప. ఎందుకో నబ్బా పిల్లోళ్ళు అంటే అట్లే ఉంటారేమో. ఈ శారీ అయితే మా అత్తమ్మదనమాట. ఫస్ట్ టైం నేను మా అత్త చీర కట్టిందంటే ఇదే, పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం శారీ అయితే కట్టుకున్నా. ఇదేనమాట మా అత్త అయితే కట్టుకున్నా ఫస్ట్ శారీ. అప్పుడు శారీ కట్టడం కూడా రాదనమాట. మా అమ్మ మెల్లిగా నేర్పించింది. ఇప్పుడు కూడా అంతగా సరిగ్గా రాదు. ఇంకా శారీ కట్టాలంటే ఎంతసేపు పడుతుందో. అందుకే అంతగా నేను శారీస్ అయితే ఇష్టపడిన అనమాట.
డ్రెస్సెస్ అలానే ఇష్టము. నీళ్ళు ఎక్కడైతే పడినాయి కదా ఇంకా అవన్నీ అయితే తుడిచేస్తున్నా. బట్టలు అయిపోయింది అన్నా కానీ ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేస్తాం అనుకుంటున్నా. చూడండి ఎలా ఉందో కిచెను. యథావిధిగా అలానే ఉంటాయి, సర్దుకోవాలి అంతే. ఎందుకో భలే దుమ్ము వచ్చేస్తుంది ఇక్కడ రోడ్డు మంచిగానే ఉండింది. అవి డ్రైనేజ్ అంటారు కదా, ఆ గుంతలు అయితే తీసినారనమాట. అవి తీసి మళ్ళీ మూసేసినారు. ఇంకా రోడ్డు అయితే వేయాల. ఇంకా దుమ్ము సన్నగా దుమ్ము కాదు, బల్లె వస్తుంది దుమ్ము. ఎంత క్లీన్ చేసినా అంతే. ఎంత క్లీన్ చేసినా అంతే అంటే మనమైతే అట్లానే ఉండం కదా. ఎందుకో అప్పుడప్పుడన్నా ఇండ్లు అయితే క్లీన్ అయితే కంపల్సరీ చేసుకోవాలా. ఇండ్లు అంతా చేయట్లేదు కానీ ఈరోజు ఓన్లీ కిచెన్ మట్టికే చేస్తున్నా క్లీను. ఇవన్నీ మసాలా డబ్బాలు కొన్ని దీంట్లో ఇవైతే అన్నీ తీసేసి ఇంకా బండలు అవన్నీ తుడిచేస్తాను అనమాట. ఈ నెల ఇంకా సరుకులు అయితే తీసుకోవాలి, అందుకే తక్కువగా ఉన్నాయి. సరుకులకు పోయినప్పుడు మళ్ళీ ఒకటేసారి తీసుకొని దానిలో అయితే డైరెక్ట్గానే పోసేసుకోవచ్చు కదా ఏమన్నా తీసుకున్నా కూడా. ధనియాల పొడి అంటారు కదా, ధనియాల పొడి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అప్పుడెప్పుడో తెచ్చుకోండి మొన్న ఆడిచ్చినామన్నమాట. ఇంకా అదే వాడుతున్నాము ధనియాల పొడి అయితే. అంతే ఏమన్నా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకోవాలా కంపల్సరీ. మనం వద్దన్నా కానీ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే అమ్మ వాళ్ళు అయితే పంపిస్తారనమాట. ఎందుకోనబ్బా అది అట్లా అలవాటు అయిపోతుంది. ఎప్పుడైనా ఊరికి వెళ్ళినా కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకుందామా అనే ఉంటుంది ఆశ అంతా. మీరు కూడా అంతేనా? ఎంతోనబ్బా కొంచెం పని చేస్తానే అలసట అయిపోతుంది. అది ఎందుకో ఏమో అయితే అదైతే తెలియదు అనమాట. అదేంటో నేను ఒక్క చిన్న పని అట్లా కొంచెంసేపు అట్లా నిలబడి అట్లా పని చేసినా చాలా నీరసము, చేతులు కాళ్ళు అన్నీ నొస్తాయన్నమాట. అదేంటో కానీ మా అమ్మ అయితే పొద్దున్నే లేచినాం నుంచి సాయంత్రం పనుకునేంత వరకు పని చేస్తూనే ఉంటుందన్నమాట. మా అమ్మ కాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు ఎంతన్నా ఉన్నాయి అలానే చేస్తుంది. ఎందుకు మా చేస్తావు, అలానే కొంచెం రెస్ట్ తీసుకుంటా, లేదులే చేయాలా అంటుంది మా అమ్మ అయితే. అందుకే నాకు తోచినంత హెల్ప్ చేస్తాను అనమాట. నేను ఊరికి పోతే మళ్ళీ నేను ఊరికి వచ్చేసినాక మా అమ్మ అయితే చేస్తుంది అనమాట. నేను లేకపోతే మా అమ్మ అయితే ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. అది ఎందుకు అట్లా. అమ్మోళ్ళకైతే ఓపిక ఎక్కువ కదా, 2 నాలుగు పోతే మనకు గుణ అలానే ఓపిక వచ్చేస్తుంది అనమాట. నేనైతే నా పెళ్ళి కాకముందు అయితే నా పని అసలు ఏమన్నా పని చేయాలంటే కాలు నొప్పి వచ్చేదో, చేయి నొప్పి వచ్చేదో, లేదా కడుపు నొప్పి వచ్చేదో అలా తప్పించుకుంటా. అంటే మనకు కొన్ని బోకులున్నా కూడా అవి ఎంతసేపు పడతాయో అనమాట కడిగేకి. మాకైతే కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని ఎంతసేపు పడతాయో కడిగేకి అది కడిగే వాళ్ళకే తెలుస్తుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే సామాన్లు ఉన్నాయి, టీల్ షాప్ ఉందనమాట మా అమ్మ వాళ్ళకి. ఇంకా ఇల్లు క్లీన్ చేయాలంటే ఇంక బయట 2 రోజులు బోకులు కడగడమే సరిపోతుంది. అన్నీ ఉన్నాయి మా అమ్మ వాళ్ళకి. అయినా మా అమ్మ ఒక్కటే కడిగేస్తుంది అనమాట 2 రోజులైనా. అంతేనబ్బా, అమ్మ వాళ్ళు అంటే చేస్తూనే ఉంటారు. మనకు 2 రోజులు పడితే మంచిగా అట్లే అలవాటు అయిపోతుంది. ఎంతైనా పెళ్ళి అయినాక మనకు కూడా అలవాటు అవుతుంది. ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని. అంతేనేమో లైఫ్ అంటే. అంతే కదా, నిజమా కాదా మీరే చెప్పండి. ఏంటోనబ్బా ఈ పనులు ఎప్పుడైపోతాయో, మనకి ఎప్పుడు విశ్రాంతి చిక్కుతుందో అస్సలు తెలియదు. విశ్రాంతి అయితే చిక్కదనుకుంటా నాకు తెలిసి. ఏదో ఎప్పుడో దేవుని పుణ్యాన అప్పుడైతే విశ్రాంతి అయితే చిక్కుతుందనమాట. విషయానికి వస్తే ఇంకవన్నీ తీసేసిన, క్లీన్ అయితే చేసేసిన. సెల్ఫ్లు ఇప్పుడైతే బట్ట అయితే తుడుస్తున్నా. అది తుడిసేసి ఇంకా డబ్బాలు అయితే కడుగుదాం అనుకున్నా. ముందే కొన్ని కడుక్కునేసిన, ఎందుకంటే అవి పట్లవని. అందుకే ముందైతే కొన్ని అయితే కడిగేసి పెట్టేసిన. నీళ్ళు అయితే ఇప్పటికి కూడా వస్తాయి అనమాట. నీళ్ళు వస్తే బాగా నీట్గా కడగాలనిపిస్తుంది.
నీళ్ళు రాకంటే ఏదో అలా అలా అనేస్తాము. నీళ్ళు వస్తే నీట్గా అయితే కడిగేస్తాం అనమాట. ఈ డబ్బాలు ఎంత కడిగినా కానీ మళ్ళీ దాని మీద మూతల మీద అయితే దుమ్ము అయితే మస్తు వస్తుంది అనమాట. మనం కిచెన్లో తర్వాత పడవేస్తాం కదా, దాని పొగ ఆయిల్ ఏమో అంటారు కదా, అదంతా డబ్బాల మీదే ఉంటుందన్నమాట. డబ్బాలను నెలకోసారి కడకపోయినా దానిపైన ఉండే మూతలు అయితే కంపల్సరీ కడుగుతాను అనమాట. మూత తీసినామా ఆ దుమ్ము అట్లే డబ్బాలకి అయితే పడిపోతుంది అనమాట. అందుకే మూతలు అయితే కడిగేస్తా. నెలకోసారైనా మూతలు అయితే కడుక్కుంటా. డబ్బాలు అయితే 2 నెలలకోసారి లేదా నెలకి ఎక్కువ గలీజ్ ఉంటే నెలకు అలా చేస్తాను నేను అనమాట. ఇక్కడ డబ్బాలు అయితే కడిగేస్తాను అనమాట. కడిగేసి ఇంకా అవన్నీ తుడిచేస్తాం. అది మనకు బయట స్పేస్ అనేది ఉంటే ఎండకైతే వేస్తే ఎండకైతే అవి తూడ్చాల అవసరం కూడా లేదు. ఎండ కాస్తే అవి అంతకవి ఆరిపోతాయి కదా. ఇవన్నీ కడిగేస్తానే పక్కన పెట్టేసి తుడుస్తా అన్నమాట. ఇక్కడైతే పేపర్లు అయితే అప్పుడు తుడిచినాం కదా, అదైతే ఆరిపోయింది. ఇంకా పేపర్లు అయితే వేస్తున్నాను అనమాట కిందికి. పేపర్ల బదులు అట్టపెట్టి అంటారా, దాన్ని వేస్తే బాగా గట్టిగా ఉంటాయి. న్యూస్ పేపర్లు కదా, అవి మెత్తగా అయిపోయి ఇంకా బండకి అతకపోతాయి అన్నమాట. ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి కాబట్టి ఇంక ఇవే వేయాల్సింది కంపల్సరీ. అవి కంటే కన్నా సరిగ్గా ఉండదు అనమాట. న్యూస్ పేపర్లకు బదులు అట్టపెట్టలు అయితే మంచిగా అనిపించాయి. న్యూస్ పేపర్లు అయితే పరిచేస్తున్నా. న్యూస్ పేపర్లు పరిచేస్తానే ఇంకైతే డబ్బాలు అయితే సర్దేస్తాను అన్నమాట. ఇప్పుడు నా చిట్టాలు ఎలా ఉందంటే సైలెంట్గా ఆడుకుంటుంది. అదేంటో నీ నడుమున ఏమన్నా నేను పని చేస్తాంటే కంపల్సరీ అయితే ఏడ్చదనమాట. అప్పుడైతే ఏమన్నా పని చేస్తాను, అన్నం తినేటప్పుడు అయితే ఏడుస్తాండా. ఇప్పుడైతే పని అంతా అయిపోయినాక ఇంకా అయిపోయింది పని, ఇంక కొంచెంసేపు కూర్చుందాము అనే లోపు అయితే మా పాప అయితే ఏడుపు అయితే కంపల్సరీ స్టార్ట్ చేస్తుంది. అయినా అది మన మంచికి పని అంతా అయిపోయేంత వరకు ఉంటారు కదా, దానికైతే గ్రేడ్ అబ్బా. మా అమ్మ అయితే మా తేజు కూడా అంతే అంత సతా ఇచ్చేదనమాట. ఇంకా డబ్బాలు అయితే తుడిసేస్తున్నాం. సరుకులు అయితే ఇంకా కొనలేదు. ఈ నెల సరుకులు తీసుకొని ఇంకా ఆల్రెడీ కడిగేసిన కాబట్టి ఇంకొకటేసారి అయితే దింపేసి మళ్ళీ అన్ని సరుకులు అయితే సర్దేస్తాను అనమాట. మా తేజుకి అయితే ఇంకా సరిగ్గా మాటలు అనేది తిరగవే అన్నమాట. ఈ పాపకాడికి వెనకాల పుట్టిన వాళ్ళు కూడా మంచిగా అయితే మాట్లాడుతున్నారు. మనకు కొంచెం ఉంటుంది కదా టెన్షన్, ఏమి ఇంకా మాట్లాడట్లేదు అని. అలా వాళ్ళ పిల్లలను వీళ్ళ పిల్లలను చూసి మనం కంపేర్ చేయకూడదు. ఎందుకంటే అవి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాయి అన్నమాట ఏమైనా కానీ. అందుకే అస్సలు ఎవరు భయపడకండి. నేను అనిపిస్తుంది ఎందుకు ఇంకా మన పాప అయితే మాట్లాడాల ఏమని. మా తేజ ఎలా ఉందో ఇప్పుడు సేమ్ మా అమ్మ కూడా అలానే ఉంది. తేజ చిన్నప్పుడు ఎలా చేసేదో, అసలు ఏడ్చకుండా బాగా నవ్వుతూ ఆడుకుంటూ ఉండేదో, సేమ్ ఈ పాప కూడా అంతే. ఇద్దరు అయితే నన్ను అయితే ఇబ్బంది పెట్టలేదన్నమాట అంతగా. ఇంకా ఎట్లుంటుందో రాను ముందర ఎలా వస్తుందో ఏమో తెలియదు. ఏడుస్తారో, నన్ను ఏడిపిస్తారో లేదా వాళ్ళు ఏడుస్తారో. వాళ్ళ డాడీ వస్తే సాయంకాలము మా తేజు అయితే మంచిగా ఆడుకుంటుంది. సండే అయితే ఇంట్లోనే ఉంటారు. సండే అయితే ఇంకా పాప నరకం చూపిస్తుంది అనమాట.
పైకి ఎక్కి దుంకుతుంది, వాళ్ళ కాడే ఉంటుంది. వాళ్ళ అవ్వ వాళ్ళ డాడీ వస్తే మటుకు నేనైతే అవసరం లే పాపకి, నన్నైతే వద్దంటుంది. అందుకే ఈ పాపతో భయపడే వాళ్ళ కంపెనీకి పోవాలంటారు. అంత అలా సతాయిచ్చేస్తుంది అనమాట. సతాయిచ్చడం అంటే ఆడికి పోదాం ఈడికి పోదాం, లేదా మిందెక్కి దుంకడము, సెల్లు వాడుతున్నప్పుడు సెల్లు గుంజించుకోవడము, ఏదో ఒకటి చేస్తుంది అనమాట పాప. పిల్లోళ్ళు అంటే అంతే కదా, కొంచెం పెద్ద అయ్యేంత వరకు బరువే అండి. ఇక్కడైతే డబ్బాలన్నీ అయితే సర్దేస్తున్నా అనమాట. ఏంటో నా ఈ జీవితం, ఎప్పుడు తినడం, కడుక్కోవడం, మళ్ళీ సర్దుకోవడం, అదే పని ఉంటుంది. మరి ఏ పని అయితే ఉండదు అనమాట. పిల్లలు ఏదో కొంచెం పెద్దవి అయితే మనము అప్పుడు పనికి పోవచ్చు. అలా ఎంతసేపు అంటే ఇంట్లో ఉండి బోర్ అయితే కంపల్సరీ కొడుతుంది అనమాట. ఏదో బోర్ కొడుతుందని ఏదో పని అయితే కంపల్సరీ చేయాల. ఈరోజు కిచెన్ మట్టుకి క్లీన్ చేస్తున్నా. అది మా పాప ఏడ్చకుండా బాగుంటే అది కిచెన్ అయితే ఈరోజు అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా ఏడుస్తా అంటే కిచెన్ అయితే మళ్ళీ రేపైతే సగం క్లీన్ చేయాలా. చూద్దాం అది ఎలా ఉంటుందో. ఇప్పుడైతే అవన్నీ సర్దేసిన, చూడండి ఎలా కింద పైన అన్ని సర్దేసిన, కింద సామాన్లు అయితే కడిగేస్తున్నా. నీళ్ళు అయితే ఇప్పటికి గుణ అయితే వస్తున్నాయి అనమాట. ఆ పెనుము మొన్న చెనిగిట్న లేంచి చూసుకోకుండా బట్ట మీద పెట్టినా, ఆ బట్ట దానికి అతకపోయిందనమాట. అదే ఎంత తోమినా అదైతే పోవడం లేదు. ఇంకా దాన్ని మెల్లిమెల్లిగా అది పోతుందో అలానే ఉంటుందో నాకైతే తెలియదు. మాకుండే కొన్ని బోకులు అయినా ఎంతసేపు పడుతుందో అండి కడగాలంటే. నా మ్యారేజ్ కాకముందు నాకుండే పని 3 స్కూల్కి పోయినామా, వచ్చినామా, సామాన్లు కడిగినామా, ఇంట్లో కసు బయట కసు నూకేసినామా, అంతే అండి. నాకైతే చేసేవి నవ్వే. పల్లెటూరులో తెలిసిందే కదా, ఎప్పుడు 24 గంటలు ఆడుకుంటూనే ఉంటాము. ఏమైనా ఆ లైఫే బెస్ట్ అబ్బా, మంచిగా ఉంటుంది. మా పిల్లలు ఆడుకుంటా అంటే ఇంకా నేను చూపెట్టుకోని ఉండాల్సి వస్తుంది. మాకైతే ఎక్కడ పోయేకైతే వీలు లేదు. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, ఇంకా బయటికి అట్లా తిరుగుదామన్నా ఎండలు వచ్చేసినాయి. ఇంకా మస్తు ఎండ కొడుతుంది బయట అయితే. ఇంకా ఎండలకు జ్యూసులు పాడంగా ఎక్కువ తాగాల్సి వస్తుంది. మీలో ఎంతమంది రోజు జ్యూసులు తాగుతారు? మేమైతే సాయంత్రం కంపల్సరీ జ్యూస్ అయితే తెచ్చుకుంటాం అన్నమాట. మా తేజ అంగడి పోతే చాలు జ్యూస్ కావాలా అని ఏడుస్తుంది. కంపల్సరీ జ్యూస్ అయితే తెస్తాము. చూడండి ఆ పెను ఎలా ఉందో, అదైతే పోవడం లేదు ఎంత రుద్దినా కూడా. సరేలేని అలాగే అయితే వదిలేసిన అనమాట. సామాన్లు కడిగేది ఆల్మోస్ట్ అయిపోయింది. కొన్ని ఉన్నాయి అంతే, అవైతే కడిగేసి సరిపోతుందన్నమాట. మా పాప లేస్తుంది, నిద్రపోతుంది ఇప్పుడు. ఇంకా లేచిందంటే ఇంకా అల్లరి చేస్తుంది. సామాన్లు మనం ఎప్పుడు కడిగేసినాం, ఇప్పుడైతే సామాన్లు కడగాలన్నా ఏదో సౌండ్ రాకూడదు. అంటే ఇంక అప్పుడే కంపల్సరీ ఏదో ఒకటన్నా కింద పడిపోతుంది, లేదా మనమే ఎలాగైనా కింద పడేస్తాం అనమాట. అది ఎట్లా మనం తెలియని కింద అయితే పడిపోతుంది. నాకైతే మ్యాక్సిమం అలానే జరుగుతుంది. ఇక్కడైతే కడిగిన సామాన్లు అయితే సర్దుకుంటున్నాను అనమాట. సర్దేస్తే ఇంకా సరిపోతుంది. సర్దేస్తే ఇంకా కింద అది అయిపోతే ఇంకా కింద పని చూడాలా. ఇవన్నీ తీసి కడిగి ఇంకా ఎంతసేపు పడుతుందో తెలియదు.
ఎప్పుడైపోతుందో ఏమో నా పని. అదైతే కూర అనమాట. కూర అయితే ఇక్కడ పెడుతున్నా. పొద్దున్నే మా అత్త అయితే కూర అన్నం అన్నీ చేసేస్తే పోతుంది. నేనైతే వంటకైతే అంతగా చేయను, మా అత్తమ్మే చేస్తుంది. ఇప్పుడు మీలో ఎంతమంది వంట బాగా చేస్తారు? మా అత్తమ్మ అయితే ఎప్పుడు ఒకేలాగే చేస్తుంది. అట్లా ఎక్కువ కాదు, అట్లా తక్కువ కాదు, బాగా మంచిగా చేస్తుంది అనమాట. అంటే ఈరోజు మ్యాక్సిమం వంకాయ కూర చేసిందంటే ఈరోజు ఎలా చేసిందో రేపు అలానే టేస్ట్ వస్తుంది. అది ఎట్లా వస్తుందో ఏమో అయితే తెలీదు. నేను చేస్తే ఇంకా అవి ఎన్ని రకాలుగా పోతాయో అనమాట. ఇప్పుడైతే ఇలా సర్దుకున్నా కదా, సాయంత్రము లేదా రేపు అలా చూస్తే ఇంకా యథావిధిగా అలానే ఉంటుంది. కిచెన్ అంటే అదేనేమో ఆడపడితే ఆడుంటాయి. వంట చేసేటప్పుడు అయితే త్వరగా అయితే తీసేస్తామన్నమాట. మళ్ళీ అవి ఇంకా అవి సర్దాలంటే మనకైతే ఇష్టం ఉండదు. సరేలే మళ్ళీ సర్దుకుందాంలే అనే అయ్యాలకునే అవి ఎప్పుడు తీస్తామో ఏమో. ఒకసారి సర్దుకుందాము, నీట్గా ఉందంటే కంపల్సరీ ఆ పని అయితే చేస్తామన్నమాట. ఏం చేస్తావు లేదు ఉన్నాయి కానీ మళ్ళీ సర్దుదాం అన్నీ ఒకటేసారి అంటే ఇంకా అది అట్లే పోతాయి అన్నమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇవన్నీ అయితే సర్దేసినాం అనమాట. న్యూస్ పేపర్లో వేసినా కదా, అప్పుడు కొంచెం నలిగినాయి అనమాట. అవి కడిగినా కదా, వాటరు దానికి పట్టినాయి అంతేనబ్బా. అందుకే న్యూస్ పేపర్లో కదా మీ కాడ అట్టపెట్టెలు ఉంటే వేసుకోండి. ఇప్పుడైతే గ్యాస్ అయితే క్లీన్ చేస్తాం అనుకుంటున్నా. మ్యాక్సిమం గ్యాస్ అయితే అంత గలీజ్గా ఉండదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము. అది కాక ఏంది పొంగిపోకుండా ఆడే ఉంటాం అనమాట దగ్గరే. అందుకే అంత త్వరగా అయితే పొంగనీయము. నేను పక్క మాట్లాడుతుంటే మా చిట్టి తల్లి చూడండి ఆవు అంటుంది. ఓం నానా ఓమి నా బుజ్జి తల్లికైతే ఇప్పుడు 4 months. ఇప్పుడు ఏప్రిల్ 14 వస్తే 5లో పడుతుంది అనమాట. ఓం నానా అయితే గ్యాస్ అయితే క్లీన్ చేసేస్తున్నా. గ్యాస్ బండ్ ఎంత గలీజ్గా ఉందంటే అవి మనం కడుగుతాం కదా, నీళ్ళు ఎక్కువ పోస్తే అవతల కిందగానైతే వచ్చేస్తాయి అన్నమాట. అంత కనపడుతుంది కదా అక్కడ సారలు అవి ఎంత తోమినా పోలేదనమాట. సరేలేని తేంపట్టతో అయితే తుడుస్తున్నా. ఎక్కువ పోస్తే ఇంకా కింద పడతాయని. ఎక్కువ తుడిచినామంటే ఇంకా అది సున్నం కదా, అది అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఎంత కడిగినా అంతేలేని వీటిని అలా అయితే తుడిచేస్తాను. నాకైతే గ్యాస్ పైన పెడితే కనపడుతుంది, కానీ గ్యాస్ పెట్టి దాని మీద చెరవ మాత్రం పెడితే నాకైతే కనపడదు. ఇంకా కాళ్ళు ఎత్తి పైకి చూసే తప్ప చెరవలో ఏముందో అసలు తెలియదు. అందుకే ఇంకా అంత హైట్ ఉన్నామనుకుంటాం మనము. ఏంటోనబ్బా, అప్పుడు మా టీచర్స్ చెప్పింది స్లిప్పింగ్ చేస్తే పెద్ద అవుతారు, స్లిప్పింగ్ చేస్తే కొంచెం హైట్ పెరుగుతారు అనేవాళ్ళు. స్లిప్పింగ్ ఎంత చేసినా కూడా అదే హైట్ ఉన్నాము, అలా ఎక్కల అలా తగ్గల. ఏంటోనబ్బా, మనం హైట్ అయ్యేదిలే అది అయ్యేది. ఇక్కడ గెంటెలు పెట్టుకోవడానికి ఏమన్నా చూడాలా, అలా కింద వేస్తుంటే తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఏదో ఒకటి ఆలోచించి ఏదో ఒకటి ఐడియా చేసి ఏమో చేయాలా. ఇదైతే అట్టపెట్టి నూనె అయితే దాంట్లో అయితే పెడతాను అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా తీసుకుని అది పడిపోకుండా ఉంటుంది. అంత బిరికినైతే పడదు, అవతల అట్టుంది కట్టి తగులుకుంటుంది. ఇక్కడైతే గ్యాస్ అయితే తుడుస్తున్నా. నేను ఇంతవరకు నీళ్ళైతే చల్లిపెట్టినా, గ్యాస్ అయితే తుడుస్తున్నా. మా గ్యాస్ ఇంతకుముందు ఎందుకో గ్యాస్ మీద చెరవ పెడితే చెరవ అయితే నల్లగా అయిపోతుంది అనమాట. అది ఎందుకో ఏమో. మా అత్తమ్మని అడిగితే గ్యాస్ అయిపోవచ్చింది కదా అంతేలే అనిందనమాట. సరేలేని మరి ఇక్కడైతే ఇంకా గ్యాస్ పైన వరకు అయితే అయిపోయింది. ఇక్కడ గ్యాస్ కింద అయితే క్లీన్ చేస్తున్నాము. ఆ బకెట్లో అయితే ఎర్ర బకెట్లో బియ్యం అయితే వేస్తాము.
ఈ సామాన్లు అప్పుడే కడిగి పెట్టినా అనమాట. కింద పెడితే మళ్ళీ దుమ్ము అవుతాయని మళ్ళీ ఆ ప్లేస్లోనే అయితే పెట్టినా. ఇక్కడైతే శుభ్రం అయితే చేస్తాను అనమాట. గ్యాస్ అయితే అది పైన ఉండే కప్పు అయితే తీయలేదు, కానీ అలానే ఉండి క్లీన్ అయితే చేస్తాను అనమాట. మళ్ళీ నాకైతే బిగించేకైతే రాదు, వచ్చు కానీ మళ్ళీ అది భయం అనమాట. అందుకే నేనైతే బిగించలేను, అందుకే అలానే అయితే క్లీన్ అయితే చేస్తాను. ఈ మధ్యన నేను యూట్యూబ్లో రీల్ చూసిన అనమాట. గ్యాస్ యాడ్ వరకు అయిపోయింది అని ఎలా కనుక్కోవాలి అలా అని రీల్లో చూసింది. ఏమంటే మనం చాక్ పీస్ ఉంటుంది కదా, ముగ్గేసే చాక్ పీస్, ఆ చాక్ పీస్ నీళ్ళల్లో వచ్చి దాన్ని కింద నుంచి పై వరకు గీత వేస్తే తేమ ఉంటుంది కదా, ఆడైతే గ్యాస్ ఉన్నట్లంట. అదే పైన గీత ఆరిపోయి ఉంటుంది కదా తెల్లగా, ఆడికైతే లేదనమాట గ్యాస్ అన్నట్లుంది. నేనైతే ట్రై చేయాలి, కానీ అది నిజమో కాదో ఒకసారి ట్రై చేయాలా. అది గీత కాదు, గ్యాస్ మీద ఉండేది దోసపిండి అనమాట. రాత్రి అయితే దోశలు పోసినాము, దోసపిండి అయితే పడింది. సారాలు అయితే తూడిసినాము, పాలేదనమాట గ్యాస్ కింద. సరేలేని అలానే అయితే వదిలేసిన. టకటక అయితే చేస్తున్నాం. మా పాప అయితే ఏడుస్తాన్ని విధిగా అవన్నీ సర్దేసిన, తుడిచేసుకొని మా చిత్తలకి లేసింది. అవంతా కింద అలానే తుడిచి సర్దినా అనమాట. బిందెలు అయితే కడిగి పెట్టి నీళ్ళు అయితే పట్టి పెట్టిన. కిచెన్ రెడీ చేశాక ఇలా ఉంది, ఎలా సర్దుకున్నానో కామెంట్ చేయండి. కిచెన్ యథావిధిగానే ఉంటుంది, కానీ సర్దుకున్నా నీట్గా ఉంటాయి. ముందు ఎలా ఉన్నాయో అలానే సర్దుకుంటాము, ఎందుకు అలానే అలవాటు అయింది. ఇదే మా చిన్న కిచెన్ అన్నమాట. కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా చూడండి, కిచెన్ అయితే క్లీన్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా మార్నింగ్ అయితే నా చిట్టి తల్లికి హీటర్ అయితే వేస్తున్నా, స్నానం చేపిద్దాము అని. ఎండాకాలం వచ్చింది కదా, ఇప్పుడు అంత వెచ్చనీళ్ళు కాకుండా కొంచెం గోరెచ్చలుగా సరిపోతాయి అన్నమాట. ఇక్కడైతే నా చిట్టి తల్లి మస్తు ఆడుకుంటాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో. చూడండి, కెమెరా వైపు చూసి నవ్వుతాంది. మసాజ్ ఆయిల్ అయితే నీళ్ళు కాగేలోపు మసాజ్ అయితే చేస్తాను అనమాట. మసాజ్ చేసేసి నీళ్ళు అయితే కొంచెం పిన్నాక మళ్ళీ అయితే స్నానం అయితే చేపిస్తా. మా తేజుకి అయితే మసాజ్ ఆయిల్ ఏమీ యూజ్ చేయలేదు, ఈ పాపకైతే యూజ్ చేస్తున్నాము. మసాజ్ ఆయిల్ చేస్తే కొంచెం బాగా రిలీఫ్గా ఉంటుందన్నమాట వాళ్ళకి. అందుకే ఈవినింగ్ మార్నింగ్ అయితే కంపల్సరీ మసాజ్ ఆయిల్ అయితే చేస్తామన్నమాట. సేమ్ మా తేజుకి ఏం వాడతానో ఈ పాపకు కూడా అదే వాడుతున్నాము. ఓన్లీ బేబీ ఆయిల్ మటుకు తేజుకు అయితే వాడలేదనమాట. మళ్ళీ సేమ్ టు సేమ్ ఆ పాపకి ఏం వాడినామో ఈ పాపకు కూడా అవే వాడుకుంటూ వస్తున్నాము. అవైతే పాపకైతే అవైతే బాగా సెట్ అయినాయి అన్నమాట. వేరేవి ట్రై చేయాలనుకుంటాను, మళ్ళీ వద్దులే వేరేవి ట్రై చేస్తే ఏమన్నా బాగోదని అలానే దాంట్లోనే వాడుతున్నాను. ఇక్కడైతే స్నానం అయితే చేసేసింది తల్లి. ఎందుకు నా బొట్లు అస్సలు పెట్టించుకోదు ఈ పాప. అది మా తేజుగా అంటే బొట్లు పెట్టకముందు అంత బాగా సైలెంట్గా ఉంటుంది, నా కళ్ళు చూసుకుంటా. ఇంకా బొట్లు పెడతానా అంటే ఇంకా అక్కడ ఇక్కడ తలకాయ ఒక తాను ఉండేదనమాట, అలా ఇలా తిప్పేస్తుంది. ఈ బట్టలు అయితే మా అమ్మకి వాళ్ళ డాడీ మీషోలో అయితే తీసుకున్నాడు. 6 జతలు వచ్చినాయి. ఎంత 260 రూపాయలు ఎంత అనుకుంటా. పిల్లలకి అయితే సూపర్గా ఉంటాయి. మా మెత్తని క్లాత్ అనమాట, బాగుంటాయి. మీరు కొనుక్కోవాలంటే ట్రై చేయండి ఒకసారి చిన్నపిల్లలకి. మా అమ్మకి అయితే నాకన్నా చూసుకుంటా బొట్లు అయితే పెడతాను. కొంతమంది నిద్రపోయినప్పుడు బొట్లు పెడతారు కదా, నేను అలా పెడుతుంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నా. ఇప్పుడు 3 నెలలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది కదా, నిద్రపోయినప్పుడు బొట్లు పెడతా అంటే బాగుంటాయి కదా అని అలానే పెడుతుంటే మా అమ్మ వద్దు అట్లా పెట్టకూడదు అనింది. అదైతే నాకు కూడా తెలీదు. మళ్ళీ ఒకనాడు అలానే పెడతా అంటే మా అవ్వ కూడా అలానే అనింది, నిద్రపోయినప్పుడు అయితే బొట్లు అయితే పెట్టకూడదు అంట. అందుకే నా అప్పటి నుంచి అయితే మానుకున్నాను. మెలకుతో ఉన్నప్పుడే బొట్లు పెడదామని. ఇంకా అవి ఎలా వచ్చినా ఇంకా దేవునికే దిక్కు. ఏంటోనబ్బా బొట్లు అయితే పెట్టచ్చు. కళ్ళకైతే కాటికి నేనైతే పెట్టను,
అవి ఎలాంటి కాటికైతే తెలియదు. మనం ఇంట్లో చేసుకునే కాటిక అయితే మంచిగా ఉంటుంది కదా. ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరికి పోతే కంపల్సరీ కాటికి చేయించుకొని తీసుకొచ్చుకోవాలా. ఎండాకాలం వచ్చేసింది కదా, పల్లెటూర్లలో అయితే వడియాలు అంటారు కదా, వడియాలు వేస్తారు కదా బియ్యంతో. ఈసారి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినప్పుడు కంపల్సరీ వడియాలు అయితే వేపించుకొని రావాలా. స్టాక్ పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవి నూనెలు తాలేసుకొని అయితే తినచ్చు అనమాట. మీలో ఎంతమందికి తెలుసు ఇలా వడియాలు వేస్తారు అని కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను తగ్గుతుంటే మా బిడ్డ చూడండి ఎలా చూస్తుందో, ఏం నీకు వచ్చింది అనేలాగా చూస్తుంది. చేతులు ఇస్తే చాలు, చేతులు అట్లే పట్టుకొని నోట్లో అయితే పెట్టుకోవాలంటుంది ఆ పాప. మా చిట్టి తల్లి అయితే రెడీ అయిపోయింది. ఉంటానబ్బా నా చిత్తలు ఒకసారి భలే ముద్ద వచ్చేస్తుంది. చూడండి బాగుందండి కదా. అంతేనేమో మా తేజగానైతే, మా తేజ ఈ పాప పుట్టక ముందు నాకు తేజు అంటే ఇష్టము, తేజు అంటేనే ఇష్టం అనుకుంటే ఆ పాప పెద్ద అయ్యే కొద్దీ ఈ పాప ఇష్టము, ఈ పాప ఇష్టము అనిపిస్తుంది. అయినా ఫస్ట్ బిడ్డేనండి. ఏమైనా తేజునే బెస్ట్, ఈ పాప కూడా బెస్టే, అంత బెస్ట్ కాదు. చూస్తాం 2 నాలుగు పోతే ఎవరు బెస్ట్ అవుతారో, ఇద్దరు ఒకటేనండి అలా అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే ఏమో ఈరోజు అయితే నీళ్ళు పోసాను, నేను నిద్రపోలేదనమాట. ఇక్కడైతే అన్నం అయితే తింటున్నా. మా పాప అయితే చూస్తూ ఉంది, టీవీ పెట్టింది, టీవీ అయితే చూస్తుంది. మళ్ళీ కొంచెంసేపు కెమెరా మళ్ళీ అవుతుందండి. మా పాప ఎందుకంటే పాలు కొన్ని తాగితేనే కొంచెం మటుకే కక్కుతుంది. మా తేజు అయితే అప్పుడు పాలు తాగుతుంది, కొంచెంసేపు ఉన్నాక మొత్తం ఎన్ని తాగితే అన్నీ కక్కేస్తూ ఉంటుంది. అలా ఎందుకని మా అమ్మని అడిగితే ఏదో చెప్పింది, మర్చిపోయినా. ఎంత కక్కితే అంత మంచిది అని. నాకైతే భయం వేస్తుంది, చాలా కక్కుంటే అవి ముక్కలకు అడుగు పెరగకుండా పోతుంది కదా, అందుకే నాకైతే చాలా భయం వేస్తుంది. మా అమ్మ అయితే అంతగా కక్కోదనమాట. ఏదో ఇక్కడ నేను అన్నం తినలేకపోతే నా చిట్టితలు అయితే నిద్రని. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.